మామూలుగా యూట్యూబర్స్ ఏంటంటే పైకి చూపించే ఆర్టిఫిషియల్ థింగ్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు చాలా మంది. ఆహా ఇంత అద్భుతంగా ఉంటుందా, అబ్బా వీళ్ళ పూజలు ఇంత బాగుంటాయి, వీళ్ళు ఇంత బాగా చేసుకుంటారా, అంత బాగా చేసుకుంటారా అని అనుకుంటూ ఉంటారు. అసలు యాక్చువల్గా అయితే మనకి మామూలుగా అలాగ ఉండదు. హడావిడి ఉంటుంది, కంగారు ఉంటుంది, పిల్లలు హడావిడి పెడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటాము. సో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. పండగ అంటే అలాగే ఉంటుంది, కుటుంబం అంతా కలిసి చేసుకుంటే అలా జరుగుతూనే ఉంటాయి. అలాగ లేకుండా అసలు ఏ ఇల్లు ఉండదు. కానీ ఈ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఈ యూట్యూబ్లో చూసే వీడియోలు చూసేసి ఆహా అంత బాగా చేసుకోవాలనుంది నా మనసుకి, కానీ అలాగ కాదు. మా ఇంట్లో ఎప్పుడు ఇలా చిరాకులు పరాకులు ఉంటాయి, నేను ఏది చేసినా కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు, వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు శ్రద్ధ లేకుండా ఉంటారు. వాళ్ళు చూసారా ఎంత బాగున్నారు, హస్బెండ్ ఎంత బాగా సహకరిస్తున్నాడు, ఇల్లు ఎంత బాగుంది, అదెంత బాగుంది, ఇదెంత బాగుంది అని అనుకుని గందరగోళానికి క్రియేట్ చేసేసుకొని ఇంకా హడావిడి పడి కంగారు పడి బ్రాహ్మీ ముహూర్తము పూజలు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేసి పూజలు చేసుకుంటూ ఇటు పిల్లలతో ఇటు భర్తతో కష్టాలు పడుతూ గొడవలు పడుతూ చిరాకులు పడుతూ లాస్ట్కి ఎలాగంటే